తీసిన పోగొట్టని తీసి బాబా రైట్గా రైట్గా ఇటు అక్కడ బాబు మైక్ అదే సౌండ్ వీళ్ళదేనా ఇలా వేరే ఎట్లా సపరేట్ ఆ బ్యాచ్కి రాదు ఈ బ్యాచ్ అంగం హరే పులకభూషణమాశ్రయంతి బృందాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ ముగ్ధా మహర్విదధతేవ ధనే మురారే ప్రేమ ప్రభా ప్రణహితాని గతాగతాని సాగర సంభవాయ విశ్వామరేంద్రపదక్షం ఆనందహేతురధిగంబురవిద్విషోతి ఈశం విశీకృత భయక్షణ వీక్షణార్థం ఇందిరసహోదర సహోదరమిందిరాయ హామీలితక్షమధిగమ్య ముదాముకుందం ఆనందేకరస్థిత కలీక పక్షనేత్రం భూచ్ఛేదనే మమ భుజంగశయాంగనాయ కాలామృతాయ లలితోరసిదైతధారే ధారాభరే స్ఫురతియా కటుదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయమూర్తిః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్రభావాత్ మాంగళ్యభావి వధుమాధిమధ్మధీరా అడిగినట్టుగా చెప్పాలి దధ్యాదయాన పవనా ద్రవిణాంబుధారాం అస్మిన్ నకించన విహంగతి దుష్టి ప్రహృష్ట కమలోదర బుద్ధినిష్టాం పుష్టిం కుశిష్ట మనుపుష్పద విష్టరాయ గీర్దేవతేతి హృదధ్వజ సుందరీతి శాతం భవేతి శిశుశేఖరవల్లభేతి సృష్టిస్థితిలాయు కష్టాలు పోగొట్టే తగ్గట నీ నోటి నుంచి ఆ మాత్రం ఎక్కడ పోగొడుతుంది నిర్మల్ బాబు తల్లి అనండి నిత్య కళ్యాణ ఒకండి మీరందరూ నోటి దగ్గర ఇస్తే ఎంత తక్కువ వస్తుంది అంత రావాలి మరి హరిజన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోగు అర్థంబు పెన్నెక్క భారతి ఇది సుతల్ పురాణాలు పూగోని తామరందుండి ఏములు బాపు తల్లి శ్రీ ఇచ్చం నిత్య కళ్యాణములు ఎంత బాగుంది పద్యం సిరి అంటే ఎవరు లక్ష్మి మరి అమ్మనే మీరు పొగుడుతుంది ఆ పొగడటానికి కూడా మీకు ఇంత మొహమాటం చెట్ట అమ్మని పొగడాలి అమ్మని వెంటనే స్వర్గానికి సంబంధించిన లక్ష్మీదేవి మొత్తం నీటి పాలకుగా పెట్టాడు శాపం. నీరు అంటే ఏంటంటే పాలు, అంటే పాల సముద్రాలకు పొయ్యి ఉన్నదండి లక్ష్మీదేవి అంశ స్వర్గాన్ని. అప్పుడు స్వర్గానికి కళ లేదు,
స్వర్గానికి సంపద లేదు, స్వర్గానికి లక్ష్మి లేదు. దాంట్లో స్వర్గాధిపతి ఇంద్రుడు ఏం చేశాడంటే దుర్వాసు గారికి వెళ్ళాడు. ఏమండి బ్రాహ్మణత్వ తప్పు చేశా, క్షమించు, మాకున్నటువంటి సంపద మొత్తం నీళ్ళపాలింది కదా, మాకు డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, కాలేదు, స్వర్గం ఎనగలేకపోతుంది, మా బ్రతికే ఉంది అన్నట్టు అన్నాడట. నేను చెప్పలేనయ్యా, తప్పిపోయాను. బ్రహ్మగారు నావల కాదన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళాడు, శివుడు నావల కాదన్నాడు. వీళ్ళందరూ కలిసి విష్ణువు దగ్గరికి పొమ్మన్నారట. విష్ణువుని దగ్గరికి అన్నాక విష్ణువు నా భార్య లక్ష్మణుడు ఉంది ఆ సముద్రంలో, ఎందుకు నన్ను అవమానిస్తే, నీ భర్తను అవమానిస్తే నీ కోపన్నారా? అట్టనే లక్ష్మీదేవికి తన భర్త కృష్ణ పరమాత్మ అవమానిస్తే కోపం వచ్చి తాను సముద్రంలో ఉంది. మరి ఏం చేయాలండి కృష్ణమూర్తి గారు అని అడిగారు కైలాడు. ఏమి లేదు, సిగ్గు వేచి పెట్టి చెంపలు ఇస్తాయి సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం చిలక పైకి రాగానే నారాయణుడికి లక్ష్మి కళ్యాణం చేయాలంటే లక్ష్మీదేవి రాగానే తార సముద్రంలో మొదలు తెంచి సిరు అమ్మ చూపులు మనపై పడితే మనకున్న పాపాలు మొత్తం పోతాయి, మనకున్న కష్టాలు మొత్తం పోతాయి. కాబట్టి మీరు అమ్మని ఏమనుకోవాలి? అమ్మా, మీరు చేసే కుంకుమ పూజలో మీ ముందున్న కళ్యాణం ఏంటంటే ఆనాడు దేవేంద్రుడు చులిపినటువంటి పాల సముద్రం. ఆ సముద్రంలో వచ్చింది లక్ష్మీదేవి పెంచాలి. మీరు వెంటనే మీ ఇంట్లో పాలు కాస్తే వేడి చేస్తే మేగడ వస్తుందా? మేగడ మీద నిజి ఉంటుందా? బాగా కాంతి. అటువంటి పాల సముద్రంలో ఉన్న మేఘల మొత్తంలో ఉన్న కాంతి మొత్తాన్ని తీసి ముద్దగా ఉండాలంటే భూలోకంలో ఉన్న సన్నటి తీగలతో స్నేహం చేయించాట. అది సరిపోలేదట. అప్పుడు అట్టండి మరి నెలపొడి పుట్టాడు చంద్రుడు. ఆ నెలపొడి చంద్రుడిలో ఉన్న కాంతిని గీరి అమ్మ మీద పూట పొడిచాట. అప్పుడు అమ్మ అందగత్తగా వచ్చిందట పాల సముద్రంలోంచి. ఆ అమ్మ యొక్క అందానికి మురిసిపోయి బ్రహ్మగారు ఇంతకంటే అంతగట్టే నేను కళ్యాణం చేయలేను అన్నట్టు. అంత మణిమయ పీఠంబు మంగళవతులైన వేలుపు కరితలు, మంగళవతులైన వేలుపు కరితలు ఇచ్చాట. తర్వాత ఆ అమ్మకు పూజ చేయించిన వాళ్ళు ఎవరో తెలుసండి? పంచగవ్యాలను ఆ పూజలో ఉపయోగించినప్పుడు ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాల్లో కుంకుమ పూజ చేస్తున్నాం కదా. కుంకుమ పూజలో అమ్మవారి పాల సముద్రం నుంచి పైకి వస్తే చేయించడానికి లక్ష్మీదేవిని ఆనాడు పాల సముద్రం నుంచి ఉద్ధరిస్తే ఇంద్రుడట పెద్ద వజ్రాల పీఠం పెట్టాట. మీ దగ్గర ఉన్న పీఠనే దాదాపు వజ్రాల పీఠ అనుకోండి. మీ ముందున సహజంగా వస్తుంది. పసుపు రంగులో ఉన్న పసుపు కొమ్మల యొక్క పొడిని కుంకుమ దానికి దంచితే వచ్చే ద్రవ్యం అది. ఈ రంగు తేలిక సంఖ్యలో తెలుసా? కాషాయ రంగు, కుంకుమ రంగు త్యాగానికి మీ మాంగళ్య వైభవాన్ని ఇచ్చాడే అందుకున్నారు. అది కుంకుమ. తర్వాత ఇంకొక మాట వినండి. ఆ సమయంలో కట్న కానుకలు ఇచ్చారట. కట్న కానుకలు లక్ష్మీదేవికి మంగళస్నానం చేయించినప్పుడు కట్న కానుకలు లక్ష్మీదేవికి ఎవరెవరు ఏ కానుకలు ఇచ్చారు మీరు ఊహించుకుంటే చాలు. మీరు ఆ కానుకలు ఇచ్చారు లక్ష్మీదేవికి ఈ శ్రావణ శుక్రవారం నాడు. పచ్చని పట్టు పుట్టము గోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే ఇచ్చారు. సముద్రుడు కట్టంగా పచ్చని పట్టు పుట్టము గోయి ముదిత అంటే లక్ష్మి ముట్టాన్ని లక్ష్మికి ఇచ్చిన వాడు సముద్రుడు. కట్టంగా పచ్చని పట్టు పుట్టము గోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళికరంబు మధుగానమూగిన వైజయంతి మాల వరుణిచ్చే. వైజయంతి మాల ఎప్పటికీ వడలిపోదట. ఎందుకు
ఈ వ్రతానికి ఎక్కడ దాచిపెట్టారు? తడిగుడ్డలు. లేకపోతే వెళ్ళిపోతాయి సాయంత్రం కల్లా. అందుకు ఎప్పుడూ ఉంటుందట, మొదలైపోతుందట. గ్రహించాలి. అంటే మీరు ఆ అమ్మవారికి ఇస్తున్న దండలు మీరు ఇచ్చారు, కానీ ఆనాడు లక్ష్మీదేవికి ఇచ్చినవారు వరుణదేవుడు. కాబట్టి మత్తాళికరంబు మధుపానము వైజయంతి అందరూ ఒకసారి అనండి. అందరూ పెట్టగానండి. మండల అమ్మవారి చివరి ఆటంకాలు వేసా పద్మం నుంచి పుట్టినవాడు. ఎవరు పద్మం నుంచి పుట్టినారు? పిల్లగారు ఇంకోగారు చేయిస్తారు పూజ. ఆనాడు లక్ష్మీదేవి చేసిన పూజ తెలుసా? సాక్షాత్ వేదాలే ఒక బ్రాహ్మణిగా వచ్చి అక్కడ వదిలిస్తున్నారంటే త్యాగానికి సంకేతం అది. అటువంటి త్యాగానికి పద్మ వికాసం పద్మిని పద్మ నివాసిని పద్మప్రియ పద్మనాభ కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగి విహంగ శిశుర్విషన్నే అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని. మీ ఇంటికి ఒక బంధువు వచ్చాడు, ఎండాకాలం నడిచి వచ్చాడు, చెమట పట్టింది, ఇంట్లోకి రాగానే కూర్చున్నాడు. ఏం చేస్తారు మీరు? చుట్టానికి వేసిన ఫ్యాను వెంటనే చెమటను ఆడించినట్టుగా ఆరబెట్టినట్టుగా నా జన్మలుగా మోసుకొచ్చిన పాపం అనే చెమట పోవాలంటే నీ చూపులని గాయపడాలి మా మీద. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు? ఇప్పుడు అమ్మ యొక్క చూపులు పడాలి మీ మీద. ఎట్లా అంటే అందరికి తేలిక అర్థమైన యొక్క మాట చెప్తారు. పడదు. అప్పుడు ఏం చేస్తారు? రాదు. బాగా రావాలంటే ఏం చేస్తారు? పక్కన ఇంకోరందరం చేస్తారు. అంతేనా? అనే గాలి నా మీద పడితే ఆ ఆయిల్ ఎక్కడైతే డబ్బాలకు తేలిక బయటకు వస్తుందో నా లోపల పాపాలు బయటకు వెళ్ళిపోతాయి. వెళ్ళాలంటే నీ యొక్క చూపులు అనే గాలి నా మీద ప్రసరించాలి అని అమ్మ చూపు. ఓం నమ సరదేవ సరదస్వదే నమ సగీనాం రోగానాం చక్షురే పృథివ్యా భవదవాదమూలయమయా సంప్రదమస్య శ్రీవరుడే దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండాయకస్య వైద్యాగ్రహాణమేదినం పుష్పక్షేరందరాదార్య చంద్రధాని కవింజలం విష్టాదవనం దేవాంజరాప్తలోత్తకానం శుక్రామృతం విష్ణు శివర్ణం జగర్వజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే సర్వార్థనారదే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం రామదూతం శిరసా నమామి. శ్రీరామ శ్రీ హనుమతే నమః. మహేశ్వరాభ్యాం నమః. శ్రీవరందరాభ్యాం నమః. నరందరే వశిష్టాభ్యాం నమః. ఇంద్రాదేశ్వరిద్వారదేవదేభ్యో నమః. శివభూనీయాసమేత శ్రీవేంకటేశ్వరస్వామినే నమః. శ్రీమరాంతకస్వక్షేనాదిభక్తపరివారేభ్యో నమః. చందాది భారవాలకేభ్యో నమః. కేశవాశుద్రుభ్యో మహాభాగవతేభ్యో నమో నమః. నమస్కారం చేసుకోండి. గంట అగమాఠంత దేవానాంగమాఠంత రక్షణాలు నీళ్లు పుట్టుకోండి. హస్తం వృక్షాయావం వేదనాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. ఓం బాబరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం నామవరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం మధువిద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అఘోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మచ్చదాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వేదాయ నమః. శ్రీ హరే నమః. శ్రీ కృష్ణాయ నమః. ఓం
శ్రీరస్తం సహాధిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణార్థం మనోభిరసిద్ధనార్థం ఇంకలోకే సర్వ సుఖానుభవ సిద్ధిద్వార మోక్షు యోగ ప్రాప్య. మీకు ఇచ్చిన పాత్రలో అందులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళకున్న గ్రాస్ చుట్టూ అలంకరణ చేసుకుంటాయి. పట్టుకొని 3 సార్లు నీళ్ళల్లో ఓంకారం రాయండి. ఓం భూర్భువస్సః ఓం భూర్భువస్సః పవిత్ర పవిత్రస్కందస్మరే పుండరీకాక్ష సౌభాగ్యాంతరే పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తమలపాకు గణపతి మీద శిరస్సు మీద చేయబడి అసలేదే వ్రాదిక్షుభ్ర ప్రాణమే హోదేహోగం సుక్షోభాయ ద్వేరాయుధవేర తామవేదాసన అంగే చిరణకవేసరాసురాః ఋగ్వేదేర్వేద సామవేద సమ్మదానహారమదావార్యామి రఘునామహాగర్జమావార్యామి. ఓం భూర్భువస్సః మహాగర్జమాసురః ఆనుసృణన్నాది శ్రీరదారం నమో రాఘవేయ శ్రీవర్గమూర్తే నమో నమః. అక్షర పుష్పాలు సమర్పించడమే. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం ప్రకల్పయామి నరారజగతి ఏమస్మహాసనం సమర్పయామి. 5 సార్లు నీళ్లు సమర్పించండి గణపతి. ఓం మహాగణాధిపతే నమః సమర్పయామి మహాగణాధిపతే నమః. పాదోపాద్యం సమర్పయామి మహాగణాధిపతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి మహాగణాధిపతే నమః. స్నానం సమర్పయామి మహాగణాధిపతే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం 2 అక్షరాలు సమర్పించండి. వస్త్రం సమర్పయామి. ఈశ్వరీం సర్వభూతానాం ధాన్యోపేయం సమస్త దివ్య ఆభరణాన్ని సమర్పయామి. జలం భోరాజలం విగ్రహజలం విఘ్నరాజలం బ్రహ్మదేవేన మంగళాధ్యక్షాజలం బాలచంద్రాజలం కృతంగాజలం సూర్పగంగాజలం హీరంబాజలం సంతపుర్వాజలం సేనేజాజలం సర్వకాలగాజలం శోభరాంగాజలం జ్ఞానాజలం స్వర్గవత్యాధనేత క్షీరాజలం సిద్ధిబుద్ధిర్వేదస్య మహాభ్రాంతలీనం జనాకపాత్రం జలేంద్రదేవ ధూపమాగ్రాపయామి. మహాగణాధిపతి దేవతే భో నమః. ధూపమాగ్రాపయామి. దీపం సందర్శయామి. దీపారాధన దగ్గర అక్షరాలు సమర్పించి నమస్కారం చేసి పండు మీద నీళ్ళు అపవిత్రం పవిత్ర ఈశ్వరే పుండరీకాక్ష శివాఖ్యాంతరిజం భూర్భువస్సః తచ్చవితుర్వరీణ్యం భర్గో దేవశ్చరీమహే ధియో యో నః ప్రచోదయాత్. అగ్నిపండు గణపతి వైపు 5 సార్లు ఇట్లా చూపించండి. ఓం ప్రణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదాయ స్వాహ ధర్మాయ స్వాహ పరబ్రహ్మణ్య స్వాహ. ఓం దేవ సత్వానందనః వస్తాత్ తదేకం విధానాం హృదయబోధేనాయ పందాయ గవిచతే యజ్ఞరాత్రం మదోహోర్బంధరాది ఏకరా బ్రాహ్మణోపహారది ఏకదేవ్యాజమానాయ శ్రీరథరాది సామ్రాజ్యం బోద్ధం వైరాజ్యం బాలమేశ్యం రాజ్యమహారాధిపత్యాయ సముద్రపర్యాందాయ సార్వభౌమాయ గోమ్నానోహిం శ్రీజాత రామస్యం హృదయం జగత్ అభిప్రాయ ఆగయే శ్రీరపరిపాదయ మంగళాశాసన రాజాయ పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్వదయాస్తుమంగళం. నీరాజనం దర్శయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. జయ హో గణేశ మహారాజ్ కీ. జయ హో గణేశ మహారాజ్ కీ. జయ హో గణేశ మహారాజ్ కీ. పుష్పం అక్షంతరం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. మనసులోనే ఆత్మపరీక్ష చేసుకొని గణపతికి సమర్పించండి. పుష్పం అక్షంతరం. ఆత్మపరీక్షాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ 2 అక్షరాలు గణపతికి సమర్పించండి. అనయాధ్యానావాహనాది మళ్ళీ ఆచమనం చేయండి. పునరాజమ్యాం కేశవాయ స్వాహ
తమలపాకు తీసుకొని అమ్మవారి ఫోటో మీద లేకపోతే అమ్మవారి రూపు లక్ష్మీం క్షీరభద్రాదయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూతసమస్తదేవం నిజాం లోకైక దీవాంగరాం శ్రీమన్మండలాక్షరం చేసి తమలపాకు పక్కన పెట్టుకొని పూలు అక్షంతలు అమ్మవారి పాదం దగ్గర సమర్పించి ఓం నారాయణ ధ్యానం ధరామి మళ్ళీ అక్షరాలు పూలు సమర్పించి కుంకుమ సమర్పించండి సన్నిధిలో అగరబత్తులు వెలిగిస్తారు. దయచేసి 10 నిమిషాలు ఉపయోగపడుతుంది కార్యక్రమం. అగరబత్తులు ధూపాలు చూసి అమ్మవారిని మీరు కూడా ధూపం వేస్తున్నట్టుగా భావించి నమస్కారం చేస్తారు. వీళ్ళు ఎక్కడ దీపం వెలిగి పక్కన పెట్టండి. చేతిలో దీపం చూపించండి. చేతిలో లక్ష్మీనారాయణ దర్శయామి. ఒక్కొక్క నీళ్ళు అమ్మవారికి సమర్పించండి. ధూపదీపం సమర్పయామి. మీకు ఇచ్చినటువంటి నైవేద్యాలు మిగిలిన అర్చకులను కూడా అమ్మవారి దగ్గర పెట్టి నీళ్ళు తల్లి అమ్మవారికి 7 సార్లు నైవేద్యం.
సమర్పించండి. మధ్య మధ్య మానేస్తాం తాంబూలం ప్రతిభూషణం తాంబూలం సమర్పయామి. ఈరోజు విశేషం ఏంటంటే మధ్యాహ్నమే పౌర్ణమి వచ్చేది. ఇందాక వారు చెప్పినట్టు సకల సంపదల స్వరూపమైన అమ్మవారు శాంతిస్తే ఆటోమేటిక్ గా కోరికలన్నీ తీరుతాయి, సర్వ సంపదలు వస్తాయి. ఆ శాంతింపజే రేపటి కొత్తవి మొదలు పెట్టుకోవాలి. రేపు చాలా విశేషమైనది. శనివారము పౌర్ణమి, శ్రవణ నక్షత్రం. అయితే వాట్సాప్లో రేపు వెంకటేశ్వర జయంతి అందరూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ రోజు ముఖ్య అతిథి మన ఏలూరు ప్రశాంత్ గారు. వారి గురించి యూట్యూబర్స్ ఎవరైతే సంవత్సరం ఆ సంవత్సరం మొత్తం కూడా మన తీరాలని అమ్మవారిని చక్కగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కావాలి. నేను ఎన్ని పూజలు చేసినా నాకు ఎప్పుడూ ఒకసారి అనిపించినప్పుడు పువ్వు అడిగేదాన్ని కదా, ఎంత చక్కగా ఏ పువ్వు అడిగితే ఆ పువ్వు ఇచ్చేదాన్ని. చూడమ్మా, ఇక్కడ ఇంతమంది ఆడపడుచులు అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించాలి, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ఈ వ్రతం చేసుకుని అందరూ ఆనందంగా ఉండాలి. ఈరోజు అంటే నువ్వు అనుగ్రహించాలి, నువ్వు ఉన్నావని ఇక్కడ నిరూపించాలి. నీ అనుగ్రహం కోసం, నీ ఆశీర్వాదం కోసం అందరం ఎదురు చూస్తున్నామమ్మా. ఒక్క పువ్వు వేయి తల్లి, నీకు నచ్చిన పువ్వు వేయి. మా అందరికీ ఆశీర్వాదం దక్కినట్టే ఈరోజు. అమ్మ లక్ష్మీదేవి, గౌరీదేవి, సాక్షాత్ జగజ్జనని ఇక్కడే ఉన్నావమ్మా. నువ్వు ఒక్క పువ్వు వేయమ్మా. అమ్మ ఒక్క పువ్వు ఇవ్వు తల్లి. బంగారు తల్లి, నిన్ను బుజ్జగించి అడుగుతున్నానమ్మా, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. ఒక్క పువ్వు వేయమ్మా. అమ్మా లక్ష్మీదేవి తల్లి, నీకు నచ్చింది కదా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, కదిలించమ్మా, మాట్లాడు. అమ్మా నీకు నచ్చిన పువ్వు ఒక్క పువ్వు వేయమ్మా. మా అందరికీ అనుగ్రహం ఇచ్చినట్టే తల్లి నువ్వు. తల్లి కదిలించమ్మా, మాట్లాడి తల్లి, నువ్వు ఇక్కడే ఉన్నావు. అమ్మ ఎలా మాట్లాడుతున్నావు? చాలా కృతజ్ఞతలు తల్లి, నువ్వు ఉన్నావని మళ్ళీ నిరూపించుకున్నావు. నా నమ్మకాన్ని నిలబెట్టావమ్మా. నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు, ఉన్నావని చూపిస్తున్నావు. చూపించాలి తల్లి. ఏ స్వార్థం లేకుండా చేసే నా ప్రతి పూజ నీ పాదాల దగ్గర పెడతానమ్మా. చాలా కృతజ్ఞతలు. అందరూ చెప్పండి అమ్మవారికి చాలా కృతజ్ఞతలు అమ్మ. అందరి తరపున తీసుకున్నాడు.
అడిగితే అని అంటే కుటుంబం చెప్పారు అమ్మాయి వాళ్ళ పరంపర తాను ఫోన్ చేసి వస్తానంటే అప్పుడు ఫ్లెక్సీలు ఇచ్చేసి గ్రూపులలో పెట్టేసి మనం ఒక అమెరికా తీసుకుంది కాబట్టి మనం గౌరవించుకోవాలి. మా మాట ఇది వచ్చి అంగీకరించి వచ్చినందుకు మా ఆలయం తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలు. ఆడవాళ్ళకి గౌరీదేవి చాలా ముఖ్యమైనది. అంటే మాంగళ్యం ప్రతి ఆడపడుచు కూడా ఫస్ట్ రావాల్సింది అక్కడ. పూజ చేసిన ఇప్పటిదాకా పూజ చేసిన మండపాన్ని కదిలించారు. చెప్పండి మహాలక్ష్మి మహాలక్ష్మి. మరొకసారి వినండి. మీరు చేసిన కుంకుమ పూజ మీరు దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉంచండి. సేవ చేసే సేవలను వాలంటీర్స్ ఆ ప్రజలు కట్ చేయండి. ప్రశాంత్ గారికి మా యొక్క ఆలయం తరఫున పసుపు కుంకుమలు మన యొక్క వేదపల్లి వెంకటేశ్వర గారు సాంప్రదాయ గారు ఇస్తారు. మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం.
కాడే లేట్ అవుతుంది. Smile, sir. Smile, madam.